ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా లబ్దిదారులకు పింఛన్లు అందజేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 3వ తేదీ నుండి కుటుంబ డిజిటల్ కార్డుల క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 15వ తేదీ నుండి పూర్తిస్థాయిలో ఇసుక అందుబాటులో ఉంటుందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పరిసరాల పరిశుభ్రత కోసం కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం రేపటితో ముగుస్తోంది. దసరా పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. ఈరోజు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని పుచ్చకాయలమడ గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొని పింఛన్లు పంపిణీ చేసి లబ్దిదారులతో కొద్దిసేపు ముచ్చటిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నైపుణ్య గణన ప్రాజెక్టును గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణం నుండి ప్రభుత్వం నిన్న ప్రారంభించింది. ప్రయోగాత్మక ప్రాతిపదికన మంగళగిరి శాసనసభ నియోజకవర్గంతో పాటు తుళ్లూరు మండలంలో నైపుణ్య గణన చేపట్టనున్నారు. రాష్ట్ర యువతలో నైపుణ్యాలను గుర్తించి అవసరమైన నైపుణ్యాన్ని అందించడం ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడం నైపుణ్య గణన ప్రధాన లక్ష్యం. నైపుణ్య గణన కోసం 100 గ్రామ సచివాలయాల పరిధిలో వివరాలు సేకరిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం, తుళ్లూరు మండలాల్లో 1,60,000కు పైగా కుటుంబాల నుండి నైపుణ్య గణన వివరాలను తీసుకుంటున్నారు. ఇందుకు అవసరమైన మొబైల్ యాప్ను కూడా సిద్ధం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ డిజిటల్ కార్డులకు సంబంధించిన క్షేత్రస్థాయి పరిశీలన ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కుటుంబ డిజిటల్ కార్డుల అంశంపై హైదరాబాద్లో సంబంధిత అధికారులతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు, 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని, కొత్త సభ్యులను చేర్చి మరణించిన వారి పేర్లను తొలగించాలని ఆదేశించారు. కుటుంబ సభ్యులు అంగీకరిస్తేనే కుటుంబం ఫోటో తీయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం గుర్తించిన కుటుంబాన్ని నిర్ధారించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 15వ తేదీ నుండి పూర్తిస్థాయిలో ఇసుక అందుబాటులో ఉంటుందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విజయవాడలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ వర్షాకాలంలో వరదల దృష్ట్యా ఇసుక తవ్వకూడదన్న ఎన్జీటీ ఆదేశాల మేరకు ఇసుక రీచ్లను నిలిపివేశామని, బోట్మెన్ సొసైటీలు, పట్టా భూముల్లో కూడా ఇసుక తవ్వకాలను చేపడతామని అన్నారు. దూర ప్రాంతాలకు రవాణా ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయన్న సమస్యను కూడా పరిష్కరిస్తామని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. గత రాత్రి హైదరాబాద్ నుండి ఢిల్లీ చేరుకున్న ఆయన ఈ ఉదయం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సమావేశమవుతారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సందర్భంగా అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రేవంత్ రెడ్డి పరామర్శిస్తారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు గత నెల 17 నుండి ప్రారంభమైన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం రేపటితో ముగుస్తోంది. సెప్టెంబర్ 15 నుండి 15 రోజుల పాటు అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా వాడవాడలా ప్రజలు తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ప్రతి నగరం, పట్టణం, పల్లెలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ప్రజలు పారిశుధ్య పనులు, శ్రమదాన కార్యక్రమాలు ముమ్మరంగా చేపడుతున్నారు. మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రజల శ్రమదానం ద్వారా ప్రతి పంచాయతీలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భారతీయ తత్వశాస్త్ర వైభవాన్ని ప్రపంచ యవనికపై చాటి చెప్పిన ఆధునిక రిషి, పద్మవిభూషణ్ కొత్త సచ్చిదానందమూర్తి అని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కొత్త సచ్చిదానందమూర్తి 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగే 2 రోజుల జాతీయ సదస్సును నిన్న ఆయన ప్రారంభిస్తూ సచ్చిదానందమూర్తి స్ఫూర్తితో నేటి యువతరం భారతీయ తత్వశాస్త్ర విజ్ఞానానికి వారధులుగా ఎదగాలని ఆకాంక్షించారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన సచ్చిదానందమూర్తి ప్రపంచ స్థాయికి ఎదగడానికి ఎంతగానో కృషి చేశారని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దసరా పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు ఈ నెల 4 నుండి 20వ తేదీ వరకు 6,000కు పైగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని రాష్ట్ర రహదారి రవాణా సంస్థ ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సుల్లో ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవని, ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం ఉంటుందని తెలిపింది. దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు 6,000 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు రాష్ట్ర రహదారి రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడ, బెంగళూరుకు సర్వీసులను సిద్ధం చేశామని, కరీంనగర్, నిజామాబాద్ మార్గాల్లో ఎలక్ట్రిక్, సూపర్ లగ్జరీ బస్సులను కూడా అందుబాటులో ఉంచుతున్నామని సజ్జనార్ తెలిపారు.
వృద్ధుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈరోజు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆరోగ్య, మానసిక పరంగా వృద్ధులను సంరక్షించవలసిన అవసరాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమం జరుగుతోంది. 1984 సంవత్సరంలో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో వృద్ధుల సమస్యలపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. సీనియర్ సిటిజన్ అన్న పదాన్ని ఈ సదస్సులోనే మొదటిసారి ఉపయోగించారు. ఆ తర్వాత 1990 సంవత్సరం డిసెంబర్ 14వ తేదీన ఐక్యరాజ్యసమితి వృద్ధుల కోసం ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించి ప్రపంచ దేశాలు దానిని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. అనంతరం ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు 1991 సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. అప్పటి నుండి ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతోంది. మన దేశంలో వృద్ధుల కోసం ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా 70 ఏళ్లు దాటిన వృద్ధుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం అమలు చేయనుండడం గొప్ప విషయం. హైదరాబాద్లో హైడ్రా అంటే కేవలం కూల్చివేతలు మాత్రమే కాదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. చెరువుల్లో ఆక్రమణలను కూల్చివేస్తున్న అంశంపై నిన్న ఆయన ఎక్స్ వేదికగా వివరణ ఇస్తూ మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని, అక్కడి నివాసితులను తాము తరలించడం లేదని తెలిపారు. అక్కడ ఎటువంటి కూల్చివేతలను హైడ్రా చేపట్టడం లేదని, మూసీ పరివాహక ప్రాంతంలో నీళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదని చెప్పారు. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్టని, దీనిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతోందని ఎక్స్ వేదికగా రంగనాథ్ వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పాఠశాల విద్య, సమగ్ర శిక్షణా విభాగం ఉన్నతాధికారులతో నిన్న ఆయన గుంటూరు జిల్లా ఉండవల్లిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు ఈ నెలాఖరులోగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసీలకు శిక్షణ పూర్తి చేయాలని, పాఠశాలల్లో సౌకర్యాలు, ఫలితాలను మెరుగుపరచడం కోసం ఎన్ఎంసీలకు మరింత అర్థవంతమైన భాగస్వామ్యం కల్పించాలని నారా లోకేష్ పేర్కొన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈ రోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ కొనసాగుతోంది. తిరోగమనంలో భాగంగా అక్టోబర్ 2వ వారం వరకు తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజలకు సూచించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నంలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వ్యర్థాల సేకరణ కోసం 10 మండలాల్లో కియోస్క్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రకృతిని కాపాడేందుకు ఎలక్ట్రానిక్ పరికరాల వ్యర్థాలను రీసైక్లింగ్ చేపట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కొల్లు రవీంద్ర సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా లబ్దిదారులకు పింఛన్లు అందజేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 3వ తేదీ నుండి కుటుంబ డిజిటల్ కార్డుల క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 15వ తేదీ నుండి పూర్తిస్థాయిలో ఇసుక అందుబాటులో ఉంటుందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పరిసరాల పరిశుభ్రత కోసం కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం రేపటితో ముగుస్తోంది. దసరా పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. ఈరోజు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.